హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయానికి వస్తే, చంద్రయానగుట్టలో సలకం చెరువులో 12 ఎకరాల కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ KG2 PG ఎడ్యుకేషనల్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్టు హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. అయితే ఈ అంశంపై బీజేపీ నాయకులు ఓవైసీ సలకం చెరువును కబ్జా చేసి అక్రమంగా కాలేజీ నిర్మాణం చేపట్టారని, హైడ్రా అధికారులు చర్యలు చేపట్టి ఫాతిమా కాలేజీని కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి నోటీసులు కూడా పంపారు. అయితే ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు ఇవాళ సలకం చెరువును ఏరియాను పరిశీలించినట్టు తెలుస్తుంది. దీంతో రేపో మాపో సలకం చెరువును కూడా కూల్చివేయనున్నట్టు ప్రచారం పందుకుంది. సోషల్ మీడియాలో సలకం చెరువుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు మరియు ఫాతిమా కాలేజీ భవనాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలనేది నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన MIM పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వాస్తవం. దీంతో ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకోరా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంత పెద్దవారైనా కబ్జా చేస్తే వారి యొక్క భూమి, అందులో నిర్మించిన నిర్మాణాలని కూలగొడతానని హైడ్రా కమిషనర్ AV రంగనాథన్ గారు మీడియాతో తెలిపారు. అయితే చెరువులు, కుంటల పరిరక్షణ ధ్యేయంగా ఈ యొక్క హైడ్రా ఏర్పాటు చేసేందుకు హైడ్రా సంస్థను జూలు విధిస్తుంది. హైడ్రా పరిధిలోని చెరువులను ఆక్రమించి అక్రమాల నిర్మాణం చేపట్టిన వారిపై ఈ ఉక్కుపాదం మోపుతున్న మాట మాత్రం వాస్తవం. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రానే హాట్ టాపిక్గా మారింది. దీనిపై రేవంత్ రెడ్డి కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టినది ఎంతవారైనా వదిలిపెట్టేది లేదని, దీంతో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు తాను కూడా పేర్కొన్నాడు. చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి వరుసగా నోటీసులు పంపించి కూల్చివేతలు చేపడుతుంది ఈ యొక్క